అరవపల్లి లింగయ్య గారి కూతురు అమృతాబాయి మరణానంతరం వారి అవయవ దానం చేయడానికి వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వారి చెల్లెళ్ళ పిల్లలు, రాచకొండ మారుతి గారి సతీమణి, వారి కొడుకు నరేంద్ర అడ్వకేట్ వాళ్ళు, ఎర్ర ఈశ్వరయ్య గారి కుటుంబ సభ్యులు, ప్రముఖ వ్యాపారవేత్త, అదేవిధంగా భట్టు చినరాజయ్య గారు మన మలయాళకు సంబంధించిన వ్యాపారవేత్తలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, కీర్తి శేషులైన అరవపల్లి అమృతాబాయి నిండు నూరేళ్ళు జీవించే విధంగా భర్త చనిపోయినా కానీ, పిల్లలు లేకున్నా కానీ, వీళ్ళందరూ కూడా చాలా ఆదరణతోటి కాపాడుకోవడం. ఆ మాతల్లి ఈరోజు లేరు, అరవపల్లి అమృతాబాయి గారు, కానీ నిండు నూరేళ్ళు జీవించారు. అంటే కుటుంబం ఏ విధంగా వారిని అమృతాబాయి గారు చూసుకున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఆత్మీయ కుటుంబం 12 రోజుల దినాలు చేసడం వాళ్ళకి పెద్ద పని కాదు, కానీ ఒక గొప్ప ఆలోచన. ఈనాటి ఆధునిక యుగంలో వైద్య శాస్త్రం ముందుకు పోతున్న తరుణంలో నంబర్ ఆఫ్ మెడికల్ కళాశాలలు, వైద్య కళాశాలలు ఎక్కువ వచ్చే సందర్భంలో మనకు డాక్టర్లుగా అయ్యే వాళ్ళు నేర్చుకోవడానికి ఈ పార్థివ దేవాలు దొరకకపోవడం ఎక్కువ జరుగుతుంది. చనిపోయిన డెడ్ బాడీస్. ఇక్కడ మా డాక్టర్ రామ్ గారు కూడా వచ్చారు, వారికి తెలుసు, న్యూరో పేషెంట్, వారి బంధువులు. అటువంటి సందర్భంలో సర్కార్ దవాఖానకు, అల్లా ప్రైవేట్ మెడికల్ కళాశాలకు ఈరోజు వారి పార్థివ దేహాన్ని ఇప్పుడు నేను చెప్పిన కుటుంబ సభ్యులు, రాచకొండ వారు, ఎర్రీశ్వరయ్య గారి కుటుంబం, భట్టు చినరాజయ్య గారి కుటుంబం, అరవపల్లి వారు ఇవ్వడానికి ముందు రావడం చాలా అభినందించదగ్గ విషయం. నిన్న రాత్రి కూడా ఫోన్ చేసి నేత్రదానం చేస్తామన్నారు. నేత్రదానంకు వయసే ఉండదు, నల్లగుడ్డు బాగుంటే చాలు, కానీ నేను అందుబాటులో లేకుండా